ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. లక్ష్య సాధనలో ప్రపంచానికి భారత్ మార్గదర్శకంగా నిలుస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. రక్షణ ఉత్పత్తుల తయారీ, వాణిజ్య రంగాల్లో భారత్, ఇండోనేషియా దేశాలు కలిసి పనిచేసేందుకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. భారతదేశ ప్రతిష్టాత్మకమైన పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రకటించింది. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇక వార్తల వివరాలు. లక్ష్య సాధనలో ప్రపంచానికి భారత్ మార్గదర్శకంగా నిలుస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి రాష్ట్రపతి ఈరోజు ప్రసంగించారు. ఈ గణతంత్ర దినోత్సవం మనకు మరింత ప్రత్యేకమైంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుందని అన్నారు. భరతమాత విముక్తి కోసం త్యాగాలు చేసిన వారితో పాటు వెలుగులోకి రాని మరికొందరు ధైర్యవంతులను స్మరించుకోవాలని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాలు రూపొందించి అమల్లోకి తీసుకువస్తున్నామని రాష్ట్రపతి తెలుపుతూ, विश्व के प्राचीनतम सभ्यताओं में शामिल भारत को ज्ञान और विवेक का उद्गम माना जाता था, लेकिन भारत को एक अंधकारमय दौर से गुजरना पड़ा। औपनिवेशिक शासन में अमानवीय शोषण के कारण देश में घोर गरीबी व्याप्त हो गई। आज के दिन सबसे पहले हम उन शूरवीरों को याद करते हैं जिन्होंने मातृभूमि को विदेशी शासन की बेड़ियों से मुक्त करने के लिए बड़ी से बड़ी कुर्बानी दी। భారత్, ఇండోనేషియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ రోజు ఢిల్లీలో ఇండోనేషియా అధ్యక్షులు ప్రబోవో సుబియాంటోతో ప్రధానమంత్రి సమావేశమయ్యారు. అనంతరం నరేంద్ర మోదీ మాట్లాడుతూ భారత్, ఇండోనేషియా దేశాలు పలు ఒప్పందాలు చేసుకున్నాయని తెలిపారు. ముఖ్యంగా రక్షణ ఉత్పత్తుల తయారీ, వాణిజ్య రంగాల్లో భారత్, ఇండోనేషియా కలిసి పనిచేయబోతున్నాయని వెల్లడిస్తూ, फिनटेक, आर्टिफिशियल इंटेलिजेंस और डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर जैसे क्षेत्रों में हमने आपसी सहयोग को और सशक्त करने का निर्णय लिया है। हेल्थ और फूड सिक्योरिटी के सेक्टर में भारत अपने अनुभव जैसे कि मिड डे मील स्कीम और पब्लिक डिस्ट्रीब्यूशन सिस्टम इंडोनेशिया के साथ साझा कर रहा है। हमने तय किया है कि एनर्जी, साइंस एंड टेक्नोलॉजी, स्पेस और स्टेम एजुकेशन के क्षेत्रों में भी साथ मिलकर काम किया जाएगा। భారత్తో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు ఇండోనేషియా కూడా సిద్ధంగా ఉందని ఆ దేశ అధ్యక్షులు సుబియాంటో అన్నారు. కాగా 3 రోజుల భారత్ పర్యటనకు వచ్చిన సుబియాంటో రేపు ఢిల్లీలో జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ పోలీసు పథకాలను ప్రకటించింది. పోలీసు, అగ్నిమాపక, హోంగార్డు, పౌర భద్రత తదితర విభాగాలకు చెందిన 942 మంది సిబ్బందికి శౌర్య, సేవా పురస్కారాలను అందజేయనుంది. ఈ మేరకు అవార్డుల జాబితాను ఈరోజు విడుదల చేసింది. ఇందులో 95 మంది సైనికులకు శౌర్య పథకం, 101 మందికి విశిష్ట సేవకు రాష్ట్రపతి పథకం, 746 మందికి ప్రశంసనీయ సేవా పథకాలు లభించాయి. 101 రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాల్లో 85 మంది పోలీసులకు, 5 అగ్నిమాపక, 7 పౌర రక్షణ హోంగార్డులకు, 4 సంస్కరణల విభాగానికి లభించాయి. 746 మెరిటోరియస్ సర్వీస్ పథకాల్లో 634 పోలీసు సేవకు, 37 అగ్నిమాపక సేవకు, 39 సివిల్ డిఫెన్స్ హోంగార్డ్స్కు, 36 కరెక్షనల్ సర్వీస్కు లభించాయి. రేపు ఢిల్లీలో జరగనున్న గణతంత్ర దినోత్సవ పరేడ్కు దేశవ్యాప్తంగా 10,000 మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎంబీబీఎస్ చదువుతున్న భవానీ శంకర్ ఈ వేడుకకు హాజరు కానున్నారు. పీఎంఎస్ఎస్వీ స్కాలర్షిప్ పొందుతున్న తనకు ఈ మేరకు ఆహ్వానం అందినట్టు వెల్లడించారు. I'm glad to say that this scholarship provided by the administration of Prime Minister Modi sir has helped me to avoid the monetary constraints required to secure this degree. The monetary benefits of this scheme has helped me stride forward in life in my goal of becoming a doctor, and so it has eased all these constraints. Finally, thank you Prime Minister Modi sir for availing the scholarship to me. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు.
ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ ఓటర్ల దినోత్సవం శక్తివంతమైన ప్రజాస్వామ్యానికి గుర్తు అని పేర్కొన్నారు. ఇది ప్రతి పౌరుడికి తన ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తుందని సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్న ప్రధానమంత్రి దేశ భవిష్యత్తుకు ఇది ఎంతో ప్రముఖమైనదని అన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం పనితీరును అభినందించారు. పోలింగ్ ప్రక్రియను ఆధునికీకరించడంతో పాటు ప్రజల శక్తిని బలోపేతం చేసేందుకు ఎన్నికల సంఘం కృషి చేస్తోందని ప్రధానమంత్రి తెలిపారు. భారతదేశ ప్రతిష్టాత్మకమైన పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ఈ అవార్డులకు ఎంపిక చేసింది. వివిధ రాష్ట్రాల నుంచి చేతి వృత్తులు, వ్యవసాయం, చేనేత రంగాలతో సహా పలు రంగాల్లో సేవలు అందించిన వారితో పాటు 3 విదేశీయులు పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటర్లు, ఎన్నికల సంఘం కీలక పాత్ర పోషిస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఈరోజు ఢిల్లీలో జరిగిన 15వ జాతీయ ఓటర్ల దినోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన అధికారులకు రాష్ట్రపతి పురస్కారాలను అందజేశారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ ప్రజాస్వామ్యంపై ఓటర్లు విశ్వాసం కలిగి ఉండాలని, వివేకం కలిగిన ఓటర్లు ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తారని పేర్కొన్నారు. 85 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు, అలాగే వికలాంగులు, మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజన ఓటర్లకు ఓటింగ్ ప్రక్రియను సులభతరం చేసేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక కృషి చేస్తోందని రాష్ట్రపతి పేర్కొంటూ निर्वाचन आयोग ने हमारे लोकतंत्रात्मक गणराज्यों के सेवा के 75 वर्ष पूरी कर लिए हैं। इस दौरान निर्वाचन आयोग ने 18 लोकसभा चुनाव एवं 400 से अधिक विधानसभा चुनाव सफलतापूर्वक संपन्न कराए हैं। इन चुनावों में निष्पक्ष और समावेशी चुनाव प्रक्रिया सुनिश्चित करने के लिए सभी देशवासियों और मतदाताओं की ओर से मैं वर्तमान और अतीत के सभी निर्वाचन आयोग कर्मचारियों तथा इलेक्शन मशीनरी से जुड़े सभी लोगों की सराहना करती हूँ. వీర్గాథ 4.0 సూపర్ 100 విజేతలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కలిసి ఈరోజు ఢిల్లీలో సత్కరించారు. 100 మంది విజేతల్లో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 66 మంది బాలికలు ఉన్నారు. ఈ సందర్భంగా విజేతలను అభినందించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ విద్య ద్వారా ధైర్యవంతులకు గుర్తింపును అందిస్తున్నామని తెలిపారు. పోటీల్లో పాల్గొన్న విద్యార్థుల తెలివితేటలు, ఉత్సాహం, దేశభక్తిని కొనియాడారు. వీర్గాథ లక్ష్యాన్ని సాధించడంలో రక్షణ, విద్యా మంత్రిత్వ శాఖల సంయుక్త ప్రయత్నాలను ఆయన అభినందించారు. और जिन्होंने कि इस प्रोजेक्ट वीर गाथा में 100 में विद इन 100 जिनका सिलेक्शन हुआ है, जिनका चयन हुआ है, यह कोई छोटी उपलब्धि नहीं है. मैं कह सकता हूं आप भारत के भविष्य हैं. इस सच्चाई को कोई नकार नहीं सकता. आप में से ही कोई डॉक्टर बनेगा, कोई इंजीनियर बनेगा, कोई आईएएस बनेगा. आप ही में से निकलने वाले हैं. आप ही सारी दुनिया में भारत का मस्तक ऊंचा करेंगे. आपके अंदर वह टैलेंट है, आपके अंदर वह करिश्मा है. కాగా రేపు కర్తవ్య పథ్లో జరిగే రిపబ్లిక్ డే పరేడ్ను చూసే 10,000 మంది ప్రత్యేక అతిథుల్లో ఈ సూపర్ 100 విజేతలు కూడా ఉన్నారు. ప్రయాగ్రాజ్లోని కుంభమేళాలో ఈ నెల 29న మౌని అమావాస్య నిర్వహణకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రోజున వీఐపీ జోన్ ఉండదని, అలాగే వారికి అదనపు ఏర్పాట్లు ఉండవని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ప్రయాగ్రాజ్లోకి వాహనాలను అనుమతించబోమని, పెద్ద ఎత్తున తరలివచ్చే ప్రజల భద్రత దృష్ట్యా ఈ చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొంది. మౌని అమావాస్య ఒక్కరోజే దాదాపు 10 కోట్ల మంది భక్తులు అమృత స్నానాలు చేసే అవకాశం ఉన్నందున 12 కిలోమీటర్ల పొడవైన ప్రత్యేక ఘాట్ను సిద్ధం చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లక్ష్య సాధనలో ప్రపంచానికి భారత్ మార్గదర్శకంగా నిలుస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. రక్షణ ఉత్పత్తుల తయారీ, వాణిజ్య రంగాల్లో భారత్, ఇండోనేషియా దేశాలు కలిసి పనిచేసేందుకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.